చాలా బాగుంది. ఎవ్రీబడి మస్ట్ వాచ్. నైస్ మూవీ, వీ కెన్ వాచ్ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ. సూపర్ నైస్ మూవీ అండి, ఎంటర్టైనింగ్గా ఉంది. మూవీ చాలా బాగుంది. సూర్య యాక్టింగ్ బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. సినిమా అయితే అదిరిపోయింది, అందరు చూడాల్సింది. సినిమా బాగుందండి, చాలా బాగుంది. సూపర్ ఉంది బ్రో. సినిమా మాత్రం చూడొచ్చు, మళ్ళీ చూడొచ్చు, పర్లేదు. జమానా మూవీ చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అసలు మామూలుగా నవ్వలేదు మూవీ చూసి. ఒక మన జాతరలు కూడా పనికిరావు, అంత బాగుంది మూవీ అయితే. నాకైతే భాస్కర్ గారి డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది సార్. ఇలాంటి మూవీస్ నాకు జంజాల గారి తర్వాత మీరే నాకు ఇష్టం అనిపించారు సార్. అంత బాగుంది కామెడీ అయితే. ఏం నవ్వించారు అసలు. ఏమంటారు ఈ సీజన్లో నేనైతే నవ్వుకున్న ఒక బెస్ట్ ఫిలిము జమానా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సాంగ్స్ అయితే లేవు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ ఉంది. మళ్ళీ సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మూవీ అందరు ఫ్యామిలీ పరంగా అందరు వచ్చి చూడాల్సిన ఫిలిము. అసలు కడుపు నొస్తుంది మీకు మరి నవ్వి. ఎక్సలెంట్ స్టోరీ, ఎక్సలెంట్. మళ్ళీ క్యాస్ట్ పరంగా క్రూయన్ క్యాస్ట్ పరంగా మాత్రం ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మాత్రం ఎక్సలెంట్ చేసిండు. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. సీన్ మాత్రం మంచి, ప్రతి ఒక్క సీన్ కనెక్ట్ అయినా నేనైతే. మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు. కమ్ అండ్ వాచ్ విత్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్. నవ్వుకుంటూ వెళ్ళిపోతారు బయటికి. చాలా బాగుంది. కమ్ అండ్ వాచ్ విత్ ఫ్యామిలీ కంపల్సరీ. బాగుంది సినిమా, చాలా బాగుంది. అదృష్టం అనేది అక్కడిక్కడ తిరిగి మళ్ళీ ఒకయాలను ఎక్కడికైనా వస్తుంది అనేది సినిమాలో చాలా బాగుంది. స్క్రీన్ ప్లే ఇట్లా మ్యూజిక్ అంతా చాలా బాగుంది. సినిమా చాలా బాగా వచ్చిందన్న. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అన్నకు, భాస్కర్ అన్నకు చాలా థ్యాంక్ యూ. అలాగే ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చిండు. ఇందులో డైలాగులు కానీ అన్నీ కానీ నా పేరుతోనే టైటిల్ రివీల్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ డైరెక్టర్, మొత్తం జమానా టీం అందరికీ చాలా థ్యాంక్ యూ. భయ్యా ఇప్పుడే సినిమా చూసినా, నిజంగా చెప్తున్నా, మామూలుగా లేదు భయ్యా. పాటను హిందీలో అంటారు గానా, ఇప్పుడే చూశాను భయ్యా. జమానా, నిజంగా చెప్తున్నా, జమానా సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది భయ్యా. ఈ సినిమా చూసిన తర్వాత నేను ఒక్కటే చెప్తా భయ్యా, నిజం నవ్వులే అనుకోవచ్చు. ఏమన్నా కాన్సెప్ట్ భయ్యా. నిమిషానికి ట్విస్ట్ ఉంటుంది భయ్యా సినిమాలో. నిజంగా చెప్తున్నా, క్లైమాక్స్ వరకు ట్విస్ట్ ఉంటుంది. జమానాలో ఏం జరుగుతుంది అంటే, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎట్లా దొంగతనాలు జరుగుతున్నాయి, ఎట్లా ఒకరినొకరు ఏ విధంగా మోసం చేసుకుంటున్నారు అదే భయ్యా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తో వేరే లెవెల్ తీసుకుపోయాను. నిజంగా చెప్తున్నా, సినిమా మస్తు ఉంటుంది భయ్యా. హీరోయిన్ కూడా మస్తు ఉంటుంది భయ్యా, చూడొచ్చు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. క్యారెక్టర్ వేరే లెవెల్ ఉంటుంది భయ్యా. అందరు క్యారెక్టర్లు బాగుంటాయి. హీరోయిన్స్ అందరూ బాగా చేసారు భయ్యా. సినిమా సూపర్గా ఉంది. నిజంగా చెప్పుకోవాలంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలి భయ్యా. ఎందుకంటే అంత కాన్సెప్ట్ చిన్న సినిమా అయినప్పటికీ వేరే లెవెల్ కాన్సెప్ట్తో ఉంది. ఇలాంటి సినిమాను ఆదరించకపోతే నేను వేస్ట్ అంట. ఎందుకంటే చిన్న సినిమాలు ఆదరిస్తేనే ఇంకా సినిమాలు వస్తాయి, ఇంకా సినిమాలు వస్తాయి. సినిమా అనేది ఇంత బోర్ ఉండదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ట్విస్టుల మీద ట్విస్టులు. క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అందరికీ ఆల్ ద బెస్ట్. సినిమాలో చేసిన వాళ్ళందరికీ. ఇప్పుడే జమానా మూవీ చూడడం జరిగింది. సో నిజంగా భాస్కర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఒక జాతిరత్నాలు చూసినప్పుడు మూవీ అంతా ట్రూత్ ఎలా అయితే నవ్వుకుంటామో ఆ రేంజ్లో నవ్విపించారు మూవీ అంతా. సస్పెన్స్ ట్విస్టులు అయితే చాలా బాగా వచ్చినాయి. సో ఫస్ట్ హాఫ్ ఒక ట్విస్ట్ అయితే సెకండ్ హాఫ్లో ఇంకా ట్విస్ట్. ప్రతి ఒక్క 15 సెకండ్స్కి ఒక ట్విస్ట్ వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క యాక్టరు చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రతి ఒక్కరు, వీళ్ళని కాదు, ప్రతి ఒక్కరు చాలా న్యాచురల్గా యాక్టింగ్ చేశారు. అండ్ ఆ ఫైటింగ్ సీన్స్లలో కానీ స్టార్టింగ్ ఇంట్రడక్షనే మనకి జమానా అనే క్లారిఫై ఇస్తారు దానికి, ఆ మూవీ టైటిల్కి. సో చాలా బాగా ప్రజెంట్ ఒక కాయిన్ దాన్ని దోచుకోవడానికి ఇలాంటి మోసాలు చేశారనేది చాలా క్లియర్గా చూసారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా సిచ్యువేషన్ దగ్గర మ్యూజిక్ చాలా బాగా వస్తుంది. ప్రతి ఒక్కరు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ప్రతి ఒక్కరు. భాస్కర్ గారు అయితే చాలా బాగా నవ్వించారు. కంప్లీట్ ఫ్యామిలీతో వచ్చి మీరు హాయిగా నవ్వుకుంటా కంప్లీట్ ఎంటర్టైన్ అవుతారు. సో డోంట్ మిస్. ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు, ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. సో ఇలాంటి మూవీని, చిన్న సినిమా ఇది, మంచి కంటెంట్ ఉన్న సినిమా, ప్రతి ఒక్కరు వచ్చి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఓకే, బాగుంది. యాక్టర్స్ అందరూ కాస్ట్ అండ్ క్రూ మంచిగా చేసారు. ఓకే, ఓవరాల్ గుడ్. సినిమా చాలా సూపర్ ఉన్నది. 2 హీరోలు 3 హీరోలు ఉంటారు, 4 హీరోలు దాకా ఉంటారు.
అంతా ఇది ఏంటంటే ఒక డ్రామా ఫిలిం లెక్క తీసిండు. డ్రామా ఫిలిం కూడా మనమంతా ఒక డ్రామానే. అలా తీసిన సినిమా ఎంతకో ఎక్కడో లేవల్ ఇన్స్పెక్టర్ సినిమా చాలా సింపుల్గా తీయలేడు. పెద్ద లెంతులతో తీసిండు. పెద్ద ఎక్కడ చూసినా చిన్న లెంతులు లేవు, పెద్దగానే ఉన్నాయి. కార్లతోటి కార్ల ఫైటింగ్, పోకడము రాకడము పెద్ద హైలేవ్ సినిమాల. ఇంతకంటే ఇంకో కొన్ని సినిమాలు ఏమున్నాయి, భారీ బడ్జెట్ తోటి భారీ సినిమాలు ఎలా ఉన్నాయి. అంతకు మించి చాలా బాగా వచ్చింది సినిమా. ఎక్కడ బోర్ లేదు. కొంచెం లాస్ట్ వరకు ఏం చేస్తే మనము బతుకు గురించి దొంగలమే అన్నట్టు దాన్ని తెచ్చిన డ్రామా. కానీ సినిమా ఎక్కడిదక్కడ చూసుకున్నా హై లెవెల్ ఉంది. సినిమా చూడదగ్గర సినిమా, చూసి అందరూ ఆదరించాలి. ఈ మధ్యకాలం ఇంత మంచి సినిమా లేదు ఎక్కడ. అంత కామెడీ చూసుకుంటే కూడా అందులో కూడా కామెడీ ఉన్నది, మాసుగా ఉన్నది, క్లాసుగా ఉంది. ఒక్క రకం కాదు, అన్ని రకాలు బాగుంది. బోర్ లేదు ఎక్కడ కూడా సినిమా బోర్ లేదు. చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది. క్లైమాక్స్ ఇంకా సూపర్. ఆ మూవీ చాలా బాగుంది. భాస్కర్ గారి డైరెక్షన్ బాగుంది. అసలు సినిమాలు ఒకటి బాగుంది, ఒకటి బాగాలేదు అని లేదు. భాస్కర్ గారి డైరెక్షన్ బాగుంది. ఇంకా ప్రతి ఒక్క యాక్టర్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా చూసుకోవచ్చు. నేను నిజంగా హిట్ 3లో సూర్య శ్రీనివాస్ గారి రియాక్షన్ చూసి ఆయన హీరోగా చేస్తున్నారని చెప్పి ఈ మూవీకి వచ్చాను నేను. చాలా బాగా చేశారు, అందరు కూడా చాలా బాగా చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. చాలా రోజుల తర్వాత థియేటర్లో ఒక నవ్వుకునే సినిమా అంటే జమానా. పైసామే పరమాత్మ అని డబ్బు చుట్టూ తిరిగే ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. ఒకళ్ళనొకళ్ళు ఎలా మోసం చేసుకుంటూ చివరికి డబ్బు ఎవరి చేతికి వస్తుంది అనేదే ఈ కథ. అందరూ చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ కంటిన్యూ. సెకండ్ పార్ట్ కూడా ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ సినిమా ఫస్ట్ డైరెక్టర్ ఇంత బాగా తీస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే షార్ట్ బడ్జెట్లో కూడా సూపర్ తీసిండు. తెలంగాణ వాళ్ళు ఇంకా డైరెక్టర్లు ఎదగాలని కోరుకుంటున్నాను. సూపర్ ఉంది సినిమా. భయ ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. జమానా చాలా బాగుంది. డైరెక్టర్ కానీ ఇంత ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ బాగా పర్ఫార్మెన్స్ చేశారు. చాలా రోజుల తర్వాత ఒక కామెడీ షో ఫ్యామిలీతో వచ్చి ఎవరైనా అందరూ చూడొచ్చు. మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రతి ఒక్కరు జీవించి చేశారు. యాక్టర్స్ మాత్రం చాలా బాగా చేశారు. నిజంగా చాలా రోజుల తర్వాత ఒక జాతిరత్నాల సినిమా, అలాంటి సినిమా తర్వాత మంచి కామెడీగా బాగా నవ్వుకున్న సినిమా అంటే ఇదేనండి. చాలా నచ్చింది, నాకైతే బాగా నచ్చింది. సినిమా మాత్రం సూపర్ అండ్ ఫెంటాస్టిక్ ఉంది. జమానా ఫుల్ పైసే కమానా. ఒక కాయిన్ గురించి ఉంది సినిమా. ఇది నిజాం కాయిన్ గురించి. దాన్ని అనేది డైరెక్టర్ అనేది ఎంత మంచిగా స్క్రీన్ ప్లే చేసి ఎంత మంచిగా డైరెక్షన్ చేసింది. అది అనేది ఆయన పనితనం కనబడది. డైరెక్టర్కి కానీ హీరోస్ కానీ అందరికీ మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్ జమానా. ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ చాలా బాగా ఇచ్చిండు. సినిమా ఓవరాల్గా సూపర్ అబ్బా, సూపర్ అండ్ ఫెంటాస్టిక్. ఆల్ ద బెస్ట్. మూవీ మాత్రం సూపర్గా ఉంది. అసలు అల్లా ఉన్న ప్రతి ఒక్క యాక్టర్కి మాత్రం పీక్స్ లెవెల్ యాక్టింగ్ చేసిర్రు. ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చేసేంత వీలు అయితే లేదు ఆ మూవీలో మాత్రం. మినిమం ఉంది. ఇప్పుడున్న జనరేషన్లో ఆ జమానా అన్న మూవీ రావడం చాలా గ్రేటు. కాబట్టి మూవీ టీమ్కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అందులో సూర్య అన్న ఆల్రెడీ మనకు పరిచయం కాబట్టి అన్న యాక్టింగ్ కూడా మామూలుగా లేదు. ఆల్రెడీ అన్న బ్రో మూవీ కానీ హిట్ 3లో కానీ చాలా మూవీస్లో యాక్టింగ్ చేసిండు కాబట్టి అసలు ఆ మూవీకి టీమ్కి కంగ్రాచులేషన్ చెప్తూ మరొకసారి ఆల్ ద బెస్ట్. సక్సెస్ మీట్ ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నా.